ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతి పండుగకు కానుకలేక బాలయ్య బాబు డాకు మహారాజ్ గిట్ల జనవరి 12 తారీఖున రానికే సిద్ధంగా ఉన్నది. అయితే ఇప్పటికే పరిశ్రమల వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ హిట్ అందించిన బాబీయే ఈ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తెలుగు పరిశ్రమల వరుస పెట్టి సినిమాలతోని దూసుకుపోతున్న సితారా సంస్థ వాళ్ళే ఈ సినిమాని గిట్లా నిర్మించడం జరిగిందంట. అయితే ఈ సినిమా గురించి సితారా వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా బాలయ్య జీవితంలోనే ఇది ఒక ప్రత్యేక సినిమా లెక్క నిలిచిపోతుందని అన్నాడంట. గంతేకాదు ఇంకా మాట్లాడుకుంటా ఎన్నో విషయాలని పంచుకున్నాడంట. గవేందనంటే డాకు మహారాజుల అభిమానులు బాలయ్య బాబు అభిమానులు ఎట్లంటే ఆయనను చూడాలనుకుంటారో గదే విధంగా చూస్తారు అని అన్నాడంట. డాకు పాత్రల ఆయనను చూసుకుంటా గట్లనే ఉండిపోతారు అన్నాడంట. ఏదైతే ఇంటర్వెల్ ముందుగల సన్నివేశాలు ఉంటాయో అవన్నీ ప్రేక్షకులకు అబ్బరువరిచే విధంగా ఉంటాయని అన్నాడంట. ముఖ్యంగా 20 నిమిషాలు ముందుగల సన్నివేశాలు అన్నీ అద్భుతమైన అనుభూతి ఇచ్చేటట్టుగా ఉంటాయి అని అన్నాడంట. ఇక సినిమాను అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులు సైతం గదే విధమైన సంతోషంగా ఖుషి అయ్యే విధంగా సన్నివేశాలు ఉన్నాయని అన్నాడంట. మరో పక్కనేమో ఈ సినిమాకు గాను ఇప్పటికే డాకు మహారాజు రూపురేఖలు చూసి మంచి పేరైతే అందింది. ఇక మళ్ళీ ఈ సినిమాను అదే విధంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉండబోతున్నది అని ఆయన హామీ అయితే ఇచ్చిండంట. మనకి ఇప్పటికే మన బాలయ్య బాబును చూస్తే 3 హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహ, అఖండ జాబితాల ఇప్పుడు అస్వంటి హీరోతోని మరో సినిమా చేయాలి అని అంటే దర్శకుడు మీద నిర్మాత మీద ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆ ఒత్తిడిని జయించి బాలయ్య బాబుతోని అద్భుతమైన సినిమాను రూపొందించిండు అని నాగవంశీ చెప్పుకొచ్చిందంట. ఇక మళ్ళీ ఈ సినిమాకి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క సన్నివేశం అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అని అన్నాడంట. ఇక ప్రతి ఒక్క సన్నివేశము బాలయ్య చూస్తుంటే డాకు పాత్రల అభిమానులు సైతం పేపరు జించి అవతల పడే స్థాయిలో ఉండబోతున్నాయని నమ్మకం వ్యక్తం చేసిండంట. ఇక ఇప్పటికే బాలయ్య బాబు గిట్లా మంచి పేరు వచ్చింది. ఇక ఆ పాత్ర పోస్టర్కు ఇట్లా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలపై ప్రజ్ఞా జస్వాయిలు హీరోయిన్ లెక్క నటిస్తున్నది. ఇక బాలయ్య బాబుకు మంచి జోడి అని చెప్పుకోవచ్చు. అదే తరహాల శ్రద్ధ శ్రీనాథ్ గిట్లా హీరోయిన్ లెక్క కాకుండా కీలక పాత్రలు నటిస్తున్నదంట. మళ్ళా తమని గిట్లా ఈ సినిమా సంగీతం అందించి గది గిట్లా ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా టైటిల్ పాటనే ఇక ప్రేక్షకులు ఇక మస్తు మతి ఓగొట్టే విధంగా పిచ్చెక్కించేటట్టుగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే తమను ఇక ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇట్లా అందించిండు కాబట్టి ఇది ఇట్లా అభిమానులు థియేటర్లా గగ్గోలు పెట్టే విధంగా ఉండబోతున్నదని ఆయన అన్నాడంట. అయితే ఇప్పటి వరకు ఏవైతే బాలకృష్ణ ఇట్లు కొట్టిండో ఆ చిత్రాలకన్నిటికీ తమనే సంగీతం అందించిండు కనుక తమను సంగీతం ఏవైనా కలిసి వచ్చి ఈ సినిమాకి ఇట్లా హిట్ అవుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే అడుగుంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.